ఎప్పుడైతే మనం గణేష్ యొక్క గుణగణాలను అడుగుతామో, అప్పుడు మనలో ఉన్న చెడు భావన గాని, చెడు ఆలోచనలు గాని, చెడు బుద్ధి గాని ఏదైనా కూడా తొలగిపోతుంది అని మదరు నిన్న స్పీచ్‌లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్‌గా చెప్పారు. ఇవాల్టి స్పీచ్‌లో చెప్పిందేంటంటే మెయిన్‌గా ఆవిడ స్ప్రెడ్డింగ్ గురించి మాట్లాడుతున్నారు. మీరందరూ గూడా ఎప్ బాగా బయటికి వెళ్ళిపోయి రోడ్లపైకి వెళ్ళి అంతా నా మాటని స్ప్రెడ్ చేయాలి మీరు. స్ప్రెడ్ చేసినప్పుడే ఆ ఒక్క వైబ్రేషన్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. మీరు వేరే గురువుల్ని వాటని చూడండి. అందరూ కూడా విదేశాల్లో వచ్చి బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే ట్రిక్ ఏంటి అంటే పెద్దవాళ్ళని పట్టుకుంటారు. ఆ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూలు గాని అవి తీసుకొని వాళ్ళతో మాట్లాడుతూ తర్వాత వాళ్ళని ప్రోగ్రామ్స్‌లోకి రమ్మని చెప్పి ప్రోగ్రాముల్లోకొచ్చిన తర్వాత వాళ్ళతో మెల్లగా డబ్బులు లాగటం చేసి అట్లా వాళ్ళు ఎన్నో సంస్థలను ఎస్టాబ్లిష్ చేశారు. విదేశాల్లో ఎక్కువగా ఈ గురువులందరూ వచ్చి బాగా స్థాపించగలిగారు అనంటే వాళ్ళు ఇది ఒక టెక్నిక్‌ని వెళ్ళారు. వాళ్ళు గూడా బయటికి వెళ్ళిపోయి అందరితో మాట్లాడటం, వాళ్ళని తీసుకురావటం, వాళ్ళని ఇన్వైట్ చేయటం వెళ్ళి అన్నీ చేశారు. మనం ఎందుకు చెయ్యట్లేదు? మనది తెలుసు ఇది సహజయోగం అనేది సత్యం పైన నడిచేది. ఇది మీకు తెలిసి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది తెలిసి కూడా మీరు ఇళ్లల్లో ఎందుకు కూర్చుంటున్నారు? మనం బయటికి వెళ్ళాలి. మదర్ గురించి చెప్పాలి వీలైనంత వరకు. మీరు మ్యూజిక్ గాని ఏదైనా నిన్న పాడారు. ఆ మ్యూజిక్కు ఏ వెస్టర్న్ అవ్వనివ్వండి, పాప్ మ్యూజిక్ అవ్వనివ్వండి ఏదైనా పర్వాలేదు. కానీ ఆ మ్యూజిక్‌లో క్లారిటీ ఉండాలి. బాగా స్పష్టత ఉంటేనే మీరు కావాలంటే అలా మ్యూజిక్‌ని ప్రొపగండా చేస్తూ, స్ప్రెడ్ చేస్తూ కూడా మీరు సహజయోగాన్ని స్ప్రెడ్ చేయొచ్చు అని చెప్పారు. ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే మాతాజీ గారు డబ్బు విషయం గురించి మాట్లాడారు. చాలామంది డబ్బు లెక్కలకొచ్చేటప్పటికి అన్ని లెక్కలు నన్ను అడగటం మొదలెడతారు. ఇది ఎందుకమ్మా? ఎందుకు ఎక్కువయింది? ఇది తక్కువయింది. అది నాకు తెలుసు. నేను లెక్కలనేది చాలా జాగ్రత్తగానే చేస్తాను. ఇంతవరకు ఎన్నో ఆశ్రమాలు, వాషి ఆశ్రమం గాని, ఎన్‌జీఓలది ఢిల్లీలోది గాని, ఇక వేరే చాలా సంస్థలు, స్కూలు గాని ఏదైనా గూడా అన్నీ గూడా నా డబ్బులతో నేను కట్టినవే. నేనిప్పుడు ఒకటేదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి నేను డబ్బులు అడిగాను లండన్ వాళ్ళని. వాళ్ళేమో నాకు మరీ చాలా తక్కువ డబ్బులు పంపించారు. ఆ డబ్బులు నేను వాళ్ళ ఇండియా వాళ్ళకి ఏం పంపించనని నేను వాడలేదు. అవి అట్లానే బ్యాంకులో ఉన్నాయి. మీరు మీ నాభీని ఓపెన్ చెయ్యకపోతే మీకు గూడా ఆ లక్ష్మీతత్వం అనేది రాదు. అందరూ ప్రతిదీ లెక్కలేస్తారు. ఇప్పుడు ఏదన్నా గిఫ్ట్ ఎవరికన్నా ఇవ్వాలి అంటే అతి చిన్న గిఫ్ట్, అతి చీప్ గిఫ్ట్ ఇస్తారు. కాస్ట్‌లీ గిఫ్ట్ ఏమో వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అలాంటి బుద్ధి అనేది మంచిది కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీకు మహాలక్ష్మి తత్వం కూడా, గణేష్ తత్వం ఇవన్నీ కూడా మీలో జాగరణ జరిగినప్పుడు అవన్నీ డబ్బు గురించి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అవి మీకెంత అవసరమో అవన్నీ వస్తాయి. ఇప్పుడు మీరందరూ కూడా బానే సంపాదించుకుని ఉన్నారు. మీరంత దీన స్థితిలో ఎవరు ఏమీ లేరు. నాకు తెలుసు అది. ఒకప్పుడు నుంచి ఇప్పుడు స్థితికి చాలా మెరుగుపడ్డాయి అందరి జీవితాలు. అయినా కూడా నేను చూస్తుంటాను. నేనెప్పుడు ఏ రూపాయి గూడా నా కోసం నేను అడగలేదు. ఎప్పుడు ఈ సహజయోగం గురించే ఎందుకంటే మీకిక్కడ కార్పెట్లు, టెంట్లు ఇవన్నీ గూడా ఇక్కడ ప్రోగ్రామ్స్ చేయడానికి, అద్దెలు కట్టడానికి కానీ, ఇవన్నిటికి భోజనాలకు కానీ ఇవే వీటి కోసమే మీకోసమే ఇది నేను డబ్బులనేది పూజల్లోకి గానీ ఎక్కడైనా తీసుకోవటం జరిగేది. ఆ డబ్బు మీరు ఇవ్ ఇవ్ ఇవ్వకపోతే మీకు నాభి స్థానంలో అది ఓపెన్ అవ్వదు. క్లియర్ అవ్వదు మీకు. సో, మీకు జనరస్‌గా అంటే మీరలా ఇచ్చినప్పుడే సహజయోగానికి ఎక్కడైతే అవసరం ఉందో మనకి స్ప్రెడ్డింగ్‌లో గానీ, మదర్ వర్క్‌లో ఎక్కడైతే అవసరం ఉందో పూజల్లో గానీ మీరు డబ్బుని ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మీకు ఆ లక్ష్మీతత్వం బాగా జాగరణ జరుగుతుంది. వేరే గురువులైతే ఫస్ట్ మీకు డబ్బులు లేనిదే లోపలికి రానివ్వరు.
నేను అలాంటి దాన్ని కాను. నేను ఫస్ట్ అందరిని లోపలికి రమ్మనే చెప్తాను. నేనేం నా కోసం అడగను. ఓన్లీ కేవలం మీకోసమే. రేపు మీ పిల్లలే స్కూళ్ళల్లో చదువుతారు. మీరే వస్తారు. ఈ ఈ ఆశ్రమాలకి వాటికి అన్నిటికి. ఈ కట్టినవన్నీ గూడా నేను వాటికి వాషికి కానీ, ఏదైనా గానీ మీకే ఉపయోగపడతాయి. అవి నాకు కాదు. సో, మీరు ఆలోచించాలి. ఇవి మీ భవిష్యత్తు కోసం మేము కట్టే నిర్మాణాలు. సో, దానికి మీరు ఇవ్వకపోతే మళ్ళీ మీకే రేపొద్దున ఏమి నెక్స్ట్ జనరేషన్‌కి ఉండవు. మాతాజీ గారు ఇంకొక పాయింట్ చెప్పిందేంటంటే మన చేతిలో గణేశునికి చేతిలో ఒక పాశం ఉంటుంది. ఆయన చాలా స్ట్రిక్ట్. అన్నిటికన్నా స్ట్రిక్ట్ ఆయన శ్రీ గణేశుల వారట. ఆయన ఎప్పుడు గూడా వాళ్ళ అమ్మకి ఎప్పుడు గూడా సరెండర్ అయ్యి ఉంటారు. వాళ్ళ అమ్మకి అగెయిన్స్ట్‌గా ఏదైనా వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా చేస్తే ఆయన ఊరుకోరు. జీసస్ క్రైస్ట్ గూడా ఆయన అదే చెప్పారు. నా నాకు వ్యతిరేకంగా మీరేం చేసినా సహిస్తా గానీ, హోలీ గోస్ట్ వ్యతిరేకంగా ఏది చేసినా నేను సహించను. సో, గణేష్ వారు గూడా అంతే. గణపతి. వాళ్ళ అమ్మకి ఏదైనా వ్యతిరేకంగా జరిగితే ఆయన ఏది గూడా మనకి దేనికి సహకరించరు. సో, ఆ పాశం అనేది ఆయన చేతిలో ఎప్పుడూ ఉంటుంది. ఆయన చాలా స్ట్రిక్ట్. ఏదన్నా విషయాల్లో ఏదన్నా తేడా తల్లికి ఇదిగా జరిగింది అనంటే కనక అది ఆయన సహించలేరు. మీ చేతుల్లో కూడా నేను ఆ పాశం ఒక పవర్‌ని ఇచ్చాను. అది మీకు తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఒక్కటే ఆ పాశం అనేది మీ అందరికీ ఉంటుంది. మీరు ఉన్న ఆ స్థితికి మీరు చేరారు. కానీ దానికి నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడే మీకు ఆ పాశం పనిచేస్తుంది. ఇప్పుడు ఎవరికైనా బాలేదు ఒంట్లో అన్నప్పుడు నా దగ్గరికి తీసుకొస్తారు ప్రతిసారి. తీసుకొస్తే నేను నిన్న పనిలో ఉన్నాను. ఒక ఆవిడని తీసుకొచ్చారు. నేను నా పనుల్లో నేను చాలా బిజీగా ఉండటం వల్ల నాకు కుదరలేదు. నేను తర్వాత అన్నాను వీళ్ళతో మీరందరూ కూడా మీ చేతిలో ఆ పాశం ఉంది. ఆ బ్లెస్సింగ్ ఉంది. మీరు ధ్యానం చెయ్యండి. ఎవరికైతే బాలేదో వాళ్ళని కూర్చోబెట్టి వైబ్రేషన్స్ అందరూ కలిసి ఇవ్వండి. ఇచ్చి మీరు క్యూర్ చేసే స్థితిలో మీరున్నారు. మీరెందుకు ఆ పాశాన్ని ఉపయోగించుకోవట్లేదు? సో, ఎవరికైనా బాలేదంటే ఎంతసేపు నాకు ఉత్తరాలు రాయటం గానీ, లేకపోతే నా దగ్గరకొచ్చి చెప్పటం కానీ చేస్తారు. ఎందుకు? ఇప్పుడు మీ చేతుల్లో ఇప్పుడు మీకు ఆ గురుస్థానం నేనిప్పుడు ఇస్తున్నాను. మీరు ఆ గురు పూజల్లో నేను ఆ గురువు యొక్క బ్లెస్సింగ్స్ మీకిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి అంటే, మీరొక స్థాయికి వెళ్లారు అని. ఆ స్థాయిలో మీరు ఇంకొకళ్ళకి గూడా మీరు వైబ్రేషన్స్ ఇచ్చి క్యూర్ చేసే స్థితిలో మీరున్నారు. అది మీకు ఆ నమ్మకం మీకుంటేనే ఆ పాశం పనిజేస్తుంది. గణేశుడికి అపారమైన నమ్మకం ఆ తల్లి పైన ఉంది. అందుకనే ఆయన ఏదనుకున్నా అది ఆయన చేయగలుగుతారు, చేస్తారు. ఒక సహజోగి గురించి ఆవిడ ఎగ్జాంపుల్ చెప్పారు. లండన్‌లో ఒక సహజోగి ఎయిర్‌పోర్ట్‌లో పనిజేస్తాడట. ఆయనకి ప్రోగ్రాములకి వాటికి రావడానికి కుదరదు గానీ అపారమైన నమ్మకం ఆయనకి నా మీద. ఆయన్నెవరో ముగ్గురు వ్యక్తులు బాగా బాధిస్తూ ఉన్నారట. ఆయన చెప్పారట, "మీరు నన్ను బాధిస్తే గనక మా అమ్మ ఊరుకోదు. మా అమ్మ చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ" అని చెప్పారట. అయినా కూడా వాళ్ళు వినలేదట. ఆయన్నలా బాధిస్తూనే ఉన్నారు. బాధించేటప్పటికి నెక్స్ట్ డే ఒక్క రోజులో ఆయన ముగ్గురి ఉద్యోగాలు పోయినాయి. ఫైర్ అయిపోయారు ఉద్యోగం నుంచి. వాళ్ళకే అర్థం కాలేదట ఎందుకు వాళ్ళ ఉద్యోగాలు తీసేశారు అనేది. సో, అప్పుడు వాళ్ళకర్థమయిందట. ఆయన్నలా బాధించినందుకు వాళ్ళ అమ్మ ఇలా చేయించారేమో అని చెప్పి, ఆయన దగ్గరకొచ్చి మీ అమ్మతో మేము మాట్లాడతాము, క్షమించమని అడిగారు. కానీ ఇంకిప్పుడు ఏం చేసేదేం లేదు. వాళ్ళకిప్పటికీ ఉద్యోగాలు లేదు. ఒకసారి తప్పు జరిగింది అని. కానీ ఆయన నమ్మకం చూడండి. మా అమ్మ ఉంది. మా అమ్మ నన్నేదన్నా అంటే, మా అమ్మ ఊరుకోదు అన్న ఆయన నమ్మకంతో అనేటప్పటికి గణేష్, పరమ చైతన్య ఆయన పైన యాక్ట్ అయ్యి, ఆయన బాధను తొలగించేసాయి. సో, మీకు గూడా ఏదైనా కష్టం, బాధ వచ్చినప్పుడు మనం ఆ కాన్ఫిడెన్స్‌తో, ఆ నమ్మకంతో కనక మాతాజీ గారు మీరే చూసుకోండి. మీకు సరెండర్ చేస్తున్నాను అన్న నమ్మకంతో మీరు ముందుకు వెళ్తే ఆ పని మీకయిపోతుంది. ఇంకో మాట చెప్పారండి. జెనెటికల్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే మన మన
తాతల నుంచి మన ముత్తాతల నుంచి వచ్చే ఈ జెనెటికల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో అవి కూడా మీరు ఈ సహజయోగం ద్వారా తొలగించుకోవచ్చు అని చెప్పారు శ్రీ మాతాజీ గారు. చాలామంది ఏంటంటే జెనెటికల్ ప్రాబ్లమ్ ఏదైతే మనకి మన ఫోర్ ఫాదర్స్ నుంచి వస్తాయో అవన్నీ తొందరగా పోవు. అవన్నీ మనకి నెక్స్ట్ జనరేషన్ కూడా అంటుకుంటూ ఉంటాయి అన్న భయం మనకెప్పుడూ ఉంటుంది. కానీ శ్రీ మాతాజీ గారు చెప్పారు జెనెటికల్ ప్రాబ్లమ్స్ అనేది కూడా పోతాయి మన సహజయోగంలో. మీరు కనుక ధ్యానం చేసి గణేశుల వారిని ప్రసన్నం చేసుకోగలిగితే. Otherwise, if you see television, you'll go mad like other television people are. So what's the use of seeing the television? But if you see the television with a detached mind, you'll immediately get the point where you have to hit. Otherwise, you are sitting in the house, nicely covered up, mother, 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 mother. That's not so. Ganesha gives powers to these ganas and they fight. That's why it's called as Ganapati. If you want to call me Ganapati, then you have to like ganas. You have to be like ganas who go all out and work it out in so many ways. There's so many tricks which you can play on these people and try to bring them to structure. And with you is this all pervading power. You should not shun them. For example, laws of your countries are so horrible. Some of the laws are so horrible, the peculiar type. You should write. There's no equity, there's no sense in so many laws that you have, which are money oriented. Say in France, they have very, very funny laws. And they never maintain the law. They don't believe in it. There's no morals, there are no laws. You write to them. You must go and see newspaper people, tell them about it. Try to now assert yourself. Unless and until you do that, nobody is going to get to Saja. You might get very great people out of that. You can invite some people, you can call them. The modus operandi of these gurus I have seen. They write very nice letters to all these big, big Johnnies. As soon as they go to some house, then they seek interview, go and see that person, talk to him. They carry, you see, sort of, you can say, a kind of a negotiations, you can call it, or some sort of a panel will go and see them. It's all that level. And then they show them books. See, now this is happening. Why don't you take to it? We don't want money, this thing, that. You might get lots of people. But you have to invite them, because if unless and until you invite them, they'll not come to. So you have to invite them. And you have to tell them that we want to meet you, this is it. Out of at least 100, if not, at least 20 will reply. They would like to meet you, should say, we found out this, we found out that. So now, today, as Ganas, you have to do this special work, is to understand now you are matured enough, you have to go in the society. Now, if you get upset, mother, I went there and this happened and that, it doesn't matter. You are not going to be crucified. You are not going to be murdered. And do you know there's all the time eye protection on? If you want, you can see a photograph we have. It's him. You can see that. Complete protection. It follows you. You have seen light on your heads. You are the marked people who are already sitting in the kingdom of God. Why should you be afraid? Why should you not meet people? Then also I said, make some music. Like yesterday's, I liked the way they were singing. At least you see whatever they were singing may not be pop music sort or something, but it was clear. The message should be clear. You can use pop style, doesn't matter. But the message should be clear. It should not be, I can never understand what they are singing. So every word should be clear cut. We can go all out to have real publicity. But for that, we need people who are really matured enough. Otherwise, with the slightest provocation, they get upset, start fighting. Finished.
Also, we should not say that you are intellectual, you cannot understand. You said you can mentally also you can understand. We can explain to you. Prepare yourself. We can even have some sort of seminars or classes where we can discuss about these things. In the pujas, you can have some sort of a morning time is always free, some sort of a seminar or a discussion, or they call a brain trust or whatever it is. And there you can discuss things, how we can proceed, what we can do. Now the time has come, it's over. All this preparation is over. You are prepared for it. Now you have to go all out, tell people. You know, these people from this Brahma Kumari, what they tell, now the doomsday has come. You are all going to be doomed openly. And so that you give us money, you will be saved. So now you have to say that this is the last judgment. You take your realization, otherwise you will be doomed. Unless and until you take your realization, without your assent, you cannot get out of your genetic problems. All these genetic problems can be only solved if you get your realization. So you have to tell others, get out of your personal problems. Mother, my wife has no children. It doesn't matter. There are so many children in this world. You are doing a good work by not having a child. And if you want to have a child, you can adopt a child. Then my child is like this, my child is like that, my child. So much attachment to children I've never seen. Before marriage, if they have children, I've seen people treat them better. But if they are married, they kill their children. So many people kill their children, abuse their children, do all kinds of things. But once they are surgeons, they from this end to that end, they just get glued to their children. So there should be a detached attitude towards everything and no attachments. Then only you'll be free. But that doesn't mean that you are not doing your duty, your nourishment that is needed. You have to give love to everyone, you have to care for everyone, but you shouldn't get attached. I have seen people, they get attached even to Sajogis. One Sajogi misbehaved and went out of the Saj Yoga. 10 Sajogis went away with him. They are not attached to me but to that stupid Sajogi. He went to Nepal, he learned some Vidya, he came back and they went away with him. That shows you have not developed your personality. How dare anybody influence you and say that get out of Saj? If you have a mature personality and responsibility, you will say, I have to do Saj Yoga work. That's the main thing I have to do. You must know that though you look ordinary people, but God has chosen you. If any one of you do not do Saj Yoga work, who will be blamed? In every aspect of life, one should understand. You see, I don't say that you give me money or anything. I don't want anything from you. As it is, you know how much I am spending. But definitely, if money is needed somewhere, you must go all out to help with money also. People will spend money in, say, races or spend money on some sort of a pub. All that money is saved now. You don't have to go to a pub, nothing. So, if money is needed, you have to spend. Then another thing is people just start asking, why so expensive? Why this? Why that? In Saj Yoga, everybody knows accounts. Everybody has accounts. There's nothing secret. Where money goes, what we are using for. How do you have this tent? How do you have this land? How do you have Dolio? Just think, nobody thinks like that. From where mother gets money to do all these things? I don't need such a big castle, do I? For what? I've already bought another house in London from my own money. Why? There's already, we have spent so much money for this shooting camp. It's giving no money at all. Why? I don't need such yoga, it is you people who need. And if you start saving money on that also, then I don't know what to say to you.
It doesn't mean like in the church they say you must give money and all that, but your dedication. If you have the dedication, then it is my responsibility. On the contrary, they'll say, oh, you need money, all right. Now school has to be built. Who has built Vashi? Who has built this Ganpati Pure? Who has built such a big ashram now you'll see in Delhi? Who has donated money for such so far? You all have prospered in life. You all have got sufficient money. But what are you doing? So, in this aspect, is you have to see that you do your level best for Sarju. Another side is your creativity. There have been very great artists who came out of Sarju. If they have to give any present, they'll give the smallest possible, the cheapest possible. The most expensive one, they keep it themselves and sell it. If they could give even one piece like that, we can sell it in the market just for Saj Yoga. But they'll give something very cheapish which cannot be used. It's just adding up to my personal archives. But if they give something sensible, it can be so. Then musicians who go abroad, they can give some their programs and things can make some money. And also, if it is needed, that money can be used. You know, I just asked once that collect some money for India project 1 year in Sastran. I must know that there were only 5,000 pounds collected. And I was so ashamed that they are still there as it is in the bank. How can I send 5,000 to India? What will they think of you? Even the school for you, it is for your children, not for Indian children. But still, it will be built by Indians, I know that, or by me. Thus, we should realize that if we are wasting some money somewhere, we can utilize some money for Sajoga. We should have some money for our organization. Otherwise, this is how whatever we save on food or anything, that's very little amount. But still, we are managing. Every guru takes money outside first and then come to the puja. Outside. And that too, for real sumptuous one. I don't need any money. Even your puja money, everything you know, it goes into silver. Because you cannot have puja with plastics. So, to understand this, you have to have auspiciousness, holiness. Now, you call me Holy Mother, but are you respectful like that? Do you know what I am? Ganesha knew. Once his father said that whosoever goes round the Mother Earth first, I'll give that person a present. So, another brother, Kartikeya, he had a nice vahana, a nice vehicle, was a peacock, while Ganesha had just a little rat, a mouse. He could never have competed with him. So he said, who is greater than my mother? She is the greatest of all. What is this Mother Earth or anyone? She can create so many Mother Earths like that. So she just went round her and he got the prize. And this Kartikeya was still flying. So that is what it is. To understand the auspiciousness. I mean, though I must say I'm a Mahamaya, no doubt. It's not easy. You will never know me fully. Never. That should not be. Because then you won't sit here. You'll run away. But despite that, try to understand. As Ganesha has understood his mother, you have to understand. That extent is rather difficult, but still try that this is the power sitting before. How we behave, how we talk,
how we take decisions, what we do is all wrong. If this doesn't penetrate into your brains, that means Kundalini has not come there. People could not raise even one Kundalini, one person's Kundalini. Even this artist who came, she said, how can it be possible? I am not I've done nothing. I'm not a person who is a saint. How can I get realization? She was telling me like this. How can it be, mother? But you all got it, no doubt. None of you have doubts about it. And not only that it's happening through me, but you also can do it now. Who can do this kind of thing in the history of spirituality? But I keep a kind of a image of myself. I joke, I make fun, uh, I do everything just like a normal mother. But that should not give you liberties. That should not. Some people have written very rude letters to me. I must tell you. Be careful. You can't write rude letters to me. Better not. When you suffer, then you will say, Mother, this has happened. That has happened. You have no business to write rude letters to me. And though I read them, and I forgive, no doubt, because you are ignorant. But you must have knowledge. You must understand this, that whom are you writing and what you are writing. This side is, of course, we have to see that Sri Ganesha has also a parasha in his hand. He is one of the most strict deity, very strict. Others may a little bit hesitate, but he cannot tolerate. That's why Christ has said that I will tolerate anything against me, but nothing against the Holy Ghost. Clearly, he has warned. Clearly. Because he has a parasha in his hand. And people get punished, no doubt. So, this is another thing one has to understand, that Sri Ganesha has this parasha. And you too all have this parasha in your hand, which you don't know. Anybody who will try to trouble you will be in trouble. But what is missing is the faith. Not blind, but enlightened faith. If you have enlightened faith, then it works. There's one gentleman working in London airport. He's an Indian, but I think he was looked after by some Western foreigner people. Very good man. So he cannot come to programs. He's very busy and all that. He cannot. But if I'm in the airport, he knows I'm there. Some people try to trouble him. So he said that, don't trouble me. My mother is very strong, and don't trouble me. They wouldn't listen. 3 of them. And 3 of them next day lost their jobs. They said, why? I said, we don't know. The boss told us you get out of jobs. We don't know how we lost our jobs. And they still today they haven't got jobs. He said, I told you. He said, who is your mother? Let us meet her also. You see, this is what has happened to us. Sorry. But nothing works out now. So you must have full faith in Sahaja, in me, and in yourself. Those who do not have faith in themselves, how can they have faith in others? This is another one thing you must understand, that you have tremendous powers. Tremendous powers. If you have faith, you just pray. Mother, I want this gentleman to be cured or this lady to be cured. It will be cured. You don't have to even touch that person. But your faith. Like yesterday, they brought one lady. I was very busy. I was talking, doing this. These are the only 2-3 days when I have to really work very hard with other problems. And I couldn't see her.
I say, why don't you go and cure? You can cure. Why should any Sahajogi suffer from anything when there are other Sahajogis? Why should I cure anymore? You all just put your hands and see if you can cure or not. Even your prayers are so powerful, you have no idea. Just pray. You have got the parsha in your hand, nobody can harm you. And you have got the hand that can bless others. You have got that. You start your generosity and see the Lakshmi will flow. But if you are not generous, calculating each and every pie, finished. Why should you? The Lakshmi will serve you. Know your powers. As Sri Ganesha knew it very well. He never bothered. Even with an elephant head, he managed so many things. With human heads, you should manage much better. But you need elephant heads. Then another thing he has, that he is a satisfied person. Extremely satisfied. And what he eats is the modaka they have given me just now here. Is the modaka he eats. So that means that he eats something which is substantial, which has got all these dry fruits and everything in it. That's what he eats. And that is one capacity he has to eat, because you can please him by giving him things. But mine is just the other way around. I can't eat much and you want to give me. I don't know. He has taken all my capacity to eat, I think. But he can eat well. And whatever you eat, if you think of him, Sri Ganesha, I offer you this food also. You'll never find dearth of food at all. Never. Anything you want. Like the other day it was very hot. They said, Mother, cool it down. I said, all right. As soon as I cooled it down, left to the right, Sri Ganesha comes up. So he came with full force. He cooled it down and drained and drained and drained. Brought water also, because there was no water in these streams. You had to do your foot soaking, so water came out. And water testing, it in one thing, how much happened? He tested you, he saw you, nothing happened. Even a little tent was not blown off. It was all fun. This is what is that you are also a testing ground for others. Immediately you will know what sort of a man is. You are so powerful. Use your powers. Use your powers. But what happens if your attention is on other things? It's not pure. Attention is on other. Keep attention on Sri Ganesh. Keep attention on me. Everything will work out. Why should you work when he's there to work out everything for you? His ganas are there to work out for you. So put your attention in such a way that you know you are alert, daksha. You are alert. You know where is your attention. And then you see the attention, how it works. I never expected that I'll mature you so fast, but you have matured. But unless until you know yourself fully what you have got, how am I to give you certificate? Even if I give certificate, you won't believe. Like they say, you are graduated. Now you are not only graduated, but you are masters. Otherwise, I would never have told you to ask for Guru Pada. You are Pravinas now. Praveen means a master. Use your mastery. But still you are sitting at home, this, that. My father is sick. Go and treat him. You are a master. Like Sri Ganesha, such a little thing like that is the master. You are also masters. The ladies also should know they are also masters.
instead of getting involved into smaller things and brick bats and all that. Tries. The another great quality of him is that he uses his teeth to write. Teeth come to you from Sri Krishna, wisdom of Sri Krishna, which becomes the Virat, the brain. So he uses the teeth to write. He wrote Mahabharata with his teeth. So it is said that you must use your brain with the enlightenment of Sri Krishna and write and produce it into books. All these gurus have been successful because they created books. And these books were read by people and they were so much impressed because anything black and white becomes something great. You can also make nice dramas as we had made. You can approach the televisions and things that we have a nice drama for children. Now think about going into people, live with the society, live with them, deliver to them what you have got. It is your duty. Is not only that, but it is also it's a special privilege to you. I mean, for today, as it is, we had to delay, and I've tried to give you some points about Sri Ganesh. I think even if you give me 100 lectures, I cannot finish it. It's so great. It's like an ocean to me. So I hope you'll understand the essential, fundamental principles of Sri Ganesha. And what is innocence is. First is wisdom. May God bless you.